सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని విచారణ జరుపుకుంటుంటే ఇందులో జీవ బ్రహ్మ ఐక్యం గురించి విచారణ తెలుసుకుంటుమి. జహద్ అజహద్ లక్షణాల ద్వారా స్వయం దేవదత్త చిన్నప్పుడు మన ఉన్న స్నేహితుడు 50 సంవత్సరాల తర్వాత కనిపించినా కూడా వాడు ఊరు పేరు తెలుసుకొని వీడే వాడు అని ఎట్లా గుర్తుపడతామో, చిన్నప్పుడు చూసిన వాడు వేరు, ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత వేరే వాడని కాకుండా ఆ చిన్నప్పుడు ఫ్రెండే ఇప్పుడు పెద్దగా వాడు శరీరము మారినా, ఊరు మారినా, కాలం మారినా వీడు వాడే అని ఎట్లా మనం గుర్తుపడతామో, అలాగే పరమాత్ముడే ఈ సకల ప్రపంచం అయిపోయాడు. పరమాత్ముడే ఈ జీవ రూపంలో ఉన్నాడు. పరమాత్ముడు ఈ జీవ రూపంలో మారినప్పటికీ కూడా ఈ శరీరాలని, ఈ దేశాన్ని, కాలాన్ని, అవస్థలను వదిలిపెట్టేస్తే ఆ పరమాత్ముడే, ఆ బ్రహ్మే ఈ జీవ రూపంలో ఉన్నాడు. ఈ జీవుడే బ్రహ్మ, బ్రహ్మే జీవుడు అని చిన్నప్పుడు చూసిన స్నేహితుడే 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల్లో ఉన్న ముసలి శరీరంలో ఉన్నవాడు వీడే వాడు, వాడే వీడు. వీళ్ళు 2 వ్యక్తులు కాదు, వేరు కాదని ఎట్లా మనము గుర్తుపెడతాము, అలాగే జ్ఞానము ద్వారా ఆ పరమాత్ముడే బ్రహ్మే జీవుడు, జీవుడే బ్రహ్మ, వేరు కాదు, 2 వ్యక్తులు కాదు, వేరు ఒకే వ్యక్తే అని మనము తెలుసుకున్న తర్వాత ఐక్య శ్లోకాల గురించి ఇప్పుడు శాస్త్రం మనకు కొన్ని శ్లోకాలు 10 శ్లోకాల వరకు వస్తాయి. ఇప్పుడు శబ్దానువిద్దతయా బ్రహ్మానుసంధానధారాయై దశభిః శ్లోకైః బ్రహ్మతత్వం స్ఫుటయన్ జీవ బ్రహ్మైక్యం ఆవిష్కరోతి జాతి నీతి ఇది అని. ఆ ఒక ఐక్యం గురించినే, మన ఒక స్వరూపం గురించి మళ్ళీ దాంట్లోనే మనము స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిధి ధ్యాసనానికి అనుకూలమైన శ్లోకాలు ఇప్పుడు శాస్త్రం చెప్పబోతుంది. ఇవి 10 శ్లోకాలు కంఠస్థం చేసుకోవాలి. చాలా మంచి అర్థాలు ఉంటాయి ఇందులో. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. అలాగే 9 శ్లోక ఉచ్చారణ మాట్లాడాను ఫస్ట్. యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిద్గణమనాదివస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిద్గణమనాదివస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్ షడ్భిరూర్మి
विरयोगियोगिहृद् भावितं न करणैर्विभावितं बुद्ध्यवेद्यमनवध्यभूति यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि षड्भिरूर्मिभिरयोगियोगिहृद् भावितं न करणैर्विभावितं बुद्ध्यवेद्यमनवद्यभूति यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि भ्रान्तिकल्पितजगत्कलाश्रयम् स्वाश्रयं च सदसद्विलक्षणम् निष्कलं निरुपमानमृद्धिमत् निरुपमान वृद्धिमत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि भ्रान्तिकल्पितजगत्कलाश्रयं स्वाश्रयं च सदसद्विलक्षणं निष्कलं निरुपमानमृद्धिमत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि जन्मवृद्धिपरिणत्यपक्षया व्याधिनाशनविहीनमव्ययम् विश्वसृष्ट्यवनघातकारणम् ब्रह्मतत्त्वमसि भावयात्मनि जन्मवृद्धिपरिणत्यपक्षया व्याधिनाशनविहीनमव्ययम् विश्वसृष्ट्यवनघातकारणं ब्रह्मतत्त्वमसि भावयात्मनि हस्तभेदमनपास्तलक्षणम् निस्तरङ्गजलराशिनिश्चलम् नित्यमुक्तमविभक्तमूर्ति यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि हस्तभेदमनपास्तलक्षणं निस्तरङ्गजलराशिनिश्चलं नित्यमुक्तमविभक्तमूर्ति यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि एकमेव सदनेककारणम् कारणान्तरनिरासकारणम् कार्यकारणविलक्षणं स्वयं ब्रह्मतत्त्वमसि भावयात्मनि एकमेव सदनेककारणं कारणान्तरनिरासकारणं कार्यकारणविलक्षणं स्वयं ब्रह्मतत्त्वमसि भावयात्मनि निर्विकल्पकमनल्पमक्षरम् यत्क्षराक्षरविलक्षणं परम्
నిత్యమవ్యయసుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భావయాత్మని నిర్వికల్పకమనల్పమక్షరం యత్క్షరాక్షరవిలక్షణం పరం నిత్యమవ్యయసుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భావయాత్మని యద్విభాతి సదనేకధా భ్రమాత్ నామరూపగుణవిక్రియాత్మనా హేమవత్స్వయమవిక్రియం సదా బ్రహ్మతత్వమసి భావయాత్మని యద్విభాతి సదనేకధా భ్రమాత్ నామరూపగుణవిక్రియాత్మనా హేమవత్స్వయమవిక్రియం సదా బ్రహ్మతత్వమసి భావయాత్మని యచ్చకాస్త్యనపరం పరాత్పరం యచ్చకాస్త్యనపరం పరాత్పరం ప్రత్యగేకరసాత్మలక్షణం సత్యచిత్సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మని యచ్చకాస్త్యనపరం పరాత్పరం ప్రత్యగేకరసాత్మలక్షణం సత్యచిత్సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మని. ಇಲ್ಲಿ ತನಕ ಡೈಲಿ ಒಂದು 9 ಶ್ಲೋಕ కంఠస్థం చేసుకుంటే మంచిగా నిధిధ్యాసం జరుగుతుంది, మంచి యుక్తుల ద్వారా. ಮೊದಲನೇ ಶ್ಲೋಕ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಪ್ಪ. ಜಾತಿ ನೀತಿ. ಜಾತಿ ನೀತಿ ಕುಲ ಗೋತ್ರ ದೂರಗಂ ನಾಮ ರೂಪ ಗುಣ ದೋಷ ವರ್ಜಿತಂ ದೇಶ ಕಾಲ ವಿಷಯಾತಿ ವರ್ತಿಯದ್ ಬ್ರಹ್ಮ ತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ. ಇದು ಸ್ವಲ್ಪ ರಾಗ ಹಿಂಗಿರುತ್ತೆ. ಜಾತಿ ನೀತಿ ಕುಲ ಗೋತ್ರ ದೂರಗಂ ನಾಮ ರೂಪ ಗುಣ ದೋಷ ವರ್ಜಿತಂ ದೇಶ ಕಾಲ ವಿಷಯಾತಿ ವರ್ತಿಯತ್ ಬ್ರಹ್ಮ ತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ. ಇದು ಅಭ್ಯಾಸ ಆಗುತ್ತೆ ಬಿಡು. ಜಾತಿ ನೀತಿ ಕುಲ ಗೋತ್ರ ದೂರಗಂ ನಾಮ ರೂಪ ಗುಣ ದೋಷ ವರ್ಜಿತಂ ದೇಶ ಕಾಲ ವಿಷಯಾತಿ ವರ್ತಿಯತ್ ಬ್ರಹ್ಮ ತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ. మనం గురువు శిష్యులకి ఉపదేశ రూపంలో చెబుతున్నాడు. అంతా విచారణ చేసిన తర్వాత కనిపించే ప్రపంచం అంతా మిథ్య, అంటే అబద్ధము, వాస్తవికంగా సత్యంగా లేదు అన్నంత నేర్పిన తర్వాత మన నిజమైన స్వరూపం, మనము ఎవరు, మనం ఎట్లా ఉంటాము అన్నది ఆ పరమాత్మని స్వరూపం గురించి, అది మన స్వరూపమే అయింది అని ఒక్కొక్క లక్షణాల ద్వారా మెల్లగా అరటిపండు ఒలిసి చెప్పినట్టుగా చెబుతారు. మన స్వరూపం ఎలాంటిదంటే జాతి నీతి కుల గోత్ర దూరగం. ఏ జాతులు కూడా లేవు మనలో.
ఊరికే కల్పించుకుంటున్నాం అంతే. మనము వ్యవహారంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అనేక ప్రకారాలు జాతులు కల్పించుకుంటూ ఉంటాము. నిర్గుణ నిరాకారమైన స్వరూపంలో ఏ జాతిలు ఉండడానికి వీల్లేదు. ఏదన్నా జాతి ఉండాలంటే కన్నా ఒక్కదానికన్నా మినిమం 2 ఉండాలి వస్తువులు. 2 వస్తువులు ఉంటే కన్నా అక్కడ దాన్ని జాతి అంటారు. ఇప్పుడు జాతి అంటే కేవలం క్యాస్ట్ అనే కాదు, వృక్షత్వ జాతి, పశుత్వ జాతి. పశువులు అంటే కానీ అన్ని ప్రాణులు వస్తాయి లేదా? అంటే ఒక్క పశువు కన్నా ఎక్కువ పశువులు ఉన్నాయి కాబట్టి పశుత్వ జాతి అనేది పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకదానికన్నా మినిమం 2 అన్నా ఉండాలి ఏదైనా వస్తువులు. అప్పుడు దానికి కామన్గా ఏదో ఏకం అనేకానుగతం జాతి అంటారు. అనేకల్లో ఒకటి తత్వం ఏదో కామన్గా ఉంటే దాన్ని జాతి అంటారు. మనుష్యత్వ జాతి అంటారు. మనుష్యత్వ జాతిలో మనుషులు అనేక మంది ఉన్నారు కదా. మనుష్యత్వం అనేది ఒకటే కదా, ఏకం. కానీ మనుషులు అనేకం. అనేక మనుషులలో ఒకే ఒక జాతి ఉంటుంది. మరి ఆకాశంది ఏం జాతి? ఆకాశం 2 లేవు, ఒకటే ఉండేది. ఆకాశత్వం అనేది జాతి కుదరదు అక్కడ. మనుష్యత్వ జాతి ఎక్కడ చూపిస్తాము? నాలో చూపించచ్చు, ఆయనలో చూపించచ్చు, మీలో చూపించచ్చు. చూపించడానికి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఆకాశత్వం అనేది జాతి అంటే నీకు ఎక్కడ చూపి? ఇంకో జాగా ఆకాశత్వ జాతికి సంబంధించింది ఇంకో వస్తువు చూపి కనిపిదు. అందుకే ఏదైనా ఒకే ఒక వస్తువు ఉంటే దానికి జాతులు ఉండవు. పరమాత్ముడు ఒక్కడే, సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఒకే ఒక సత్యమైన వస్తువు ఉంది. ఆయనకన్నా భిన్నంగా ఇంకో పరమాత్ముడు కానీ వేరే ఏమీ జాతి లేదు. కాబట్టి ఆయనలో జాతి ఉండడము వీలు కాదు. మినిమం 1-2 ఏదైనా వస్తువులు ఉంటే దానికి జాతి నిర్ణయం అవుతుంది. ఆయన నా ద్వితీయమితి అద్వైతం అని, రెండోది ఇంకో వస్తువు లేదు. ఈ ప్రపంచంలో 3 కాలాలలో ఎప్పటికీ నిరంతరంగా నాశనం కాకుండా ఉండేలాంటి వస్తువు ఒకటే, అది పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. మనం కూడా ఎప్పటికీ నాశనం కాము. నేను లేను అనే అనుభవం మనకి ఎప్పుడు లేదు, ఎప్పటికీ ఉంటాం. మనం ఈ శరీరాలు వచ్చి పోతున్నప్పుడు కూడా మనం మాత్రం ఎప్పటికీ ఉంటాం. మనలోనే ఉంది ఆ నిత్యమైన తత్వం. కాబట్టి ఆ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే సత్యం. కాబట్టి ఆయనకన్నా భిన్నంగా వేరే ఇంకేమీ లేదు. కాబట్టి ఆ జాతులన్నీ ఆ భగవంతునిలో లేవు. మనం కూడా చూడండి, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కానీ పక్కింటోళ్ళు వచ్చి మన ఇంటి మీదకి గొడవ చేసినప్పుడు భార్య, భర్త, పిల్లలు అందరూ ఒకటైపోతారు. మన వాళ్ళు మన ఇల్లు మీదకి వస్తున్నారని. మళ్ళీ అన్నదమ్ములు కూడా గొడవలు పడుతూ ఉంటారు. కానీ వేరే పరివారంలో వచ్చి గొడవకు వస్తే కానీ మళ్ళీ అన్నదమ్ములు ఒకటైపోతారు. మళ్ళీ ఈ ఊరోడు ఆ ఊరోడు ఏదో పంచాయతీ వచ్చేసి గొడవలకు వస్తే కన్నా మా ఊరోళ్ళ మీద గొడవకు వస్తారని చెప్పేసి ఊరంతా ఒకటైపోతారు. మరి ఈ జిల్లా మా తాలూకు, మీ తాలూకు అని. రాజ్యాలు కూడా అంతే, మా స్టేటు మీ స్టేటు అని. తమిళనాడు, కర్ణాటక కావేరీ నది కోసం వేల మంది కొట్లాడుకోవడానికి రెడీ అయిపోతారు. ఆంధ్రప్రదేశ్ చిత్రావతి డ్యామ్ కట్టినప్పుడు కర్ణాటకలో బాగేపల్లిలో పరిటాల రవి పెద్ద గ్యాంగ్ నేసుకొని వచ్చింది. ఆ దృశ్యం చూస్తే కానీ భయంకరంగా ఉంది. ఇటువైపు ఆంధ్ర పోలీసులు ఒక 5,000 మంది, అటువైపు కర్ణాటక పోలీసులు 5,000 మంది. అక్కడ బండ్లు, కత్తులు, కొడవాళ్ళు అన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మంది తీసుకొచ్చి అక్కడ డ్యామ్ కట్టకూడదని ఆంధ్ర వాళ్ళు. లేదు, మాకు తాగే నీళ్ళు కూడా లేవు, తాగే నీళ్ళ కోసం ఒక డ్యామ్ కట్టాలని అక్కడ. అంటే మా రాజ్యము మీ రాజ్యము అన్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మనమంతా ఒకటే అని అనుకోలేదు. మళ్ళీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు నువ్వు కర్ణాటకోడు, నేను తెలుగుడు కాదు, మనమంతా ఒకటే. నేను భారతీయుని, నువ్వు వాడు పాకిస్తానోడు. అట్లా వ్యాపక తత్వాన్ని మనం లోపల కొంచెం లోతుగా పొందుతుంటే, అలాగే నేను మనుషత్వం. కరోనా వైరస్ వచ్చినప్పుడు అన్ని దేశాల మనుషులు కూడా ఐకమత్యంగా పని చేసుకుంటారు, లేకపోతే అందరూ చచ్చిపోతాం.
వ్యాక్సిన్లు పంచుకోవడం కానీ నియమాలు పెట్టుకోవడంలో కానీ అప్పుడు మనుషత్వం అట్లా మనం ఎంత లోతుగా పొల్లి ఎంత మనం వ్యాపకంగా పెరుగుతూ ఉంటామో ఆ పరమాత్మను స్వరూపలమే అయిపోతాం. అప్పుడు జాతులు చిన్న చిన్నవి అంతకుముందు మా ఇంటోడు వా ఇంటోడు, మా జాతోడు వా జాతోడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు జాతులు చూసుకుంటాం మనం. ఆ జాతులు గీతలన్నీ మర్చిపోయేసి మనం భారతీయులం అనంతా ఒకటి కాము. అలాగే పరమాత్మని సాక్షాత్కారం పరమాత్మని స్వరూపంలో మనము బుద్ధిని అటు తిప్పితే కదా ఈ భేదాలన్నీ మర్చిపోతారు. మళ్ళీ వేరే దేశం మన దేశం అని కూడా భావన ఉండదు. అంతా ఒకటే, పరమాత్మని స్వరూపులే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ పరమాత్మ తత్వంలో ఏ జాతులు లేవు. ఇవన్నీ మనం వ్యవహారంలో పెట్టుకొని వర్ణాశ్రమ ధర్మాలని విపరీతంగా ఊహించుకున్నాం. 4 ప్రకారాల వ్యక్తులు ఉంటే పని సక్రమంగా అవుతుందని భగవంతుడు అలా పంపించాడు. అందులో మనము వాడు ఎక్కువ వీడు తక్కువ, అది ఎక్కువ కులం ఇది తక్కువ కులం అని మనం ఊహించుకొని మనము కల్పించుకొని ఆ భేదభావాలు పెట్టుకున్నాం. భగవంతుడిలో ఒకడు ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ సమానమే ఉంటారు. ఆ భగవంతుడిలో జాతి నీతి కులాలు ఏమీ ఉండవు. వీటికన్నీ దూరంగా ఏదైతే తత్వం ఉందో అలాంటి తత్వం మనది. అందుకే ఈ భేద బుద్ధుల్ని వదిలిపెట్టేయండి, ఆ పరమాత్మని పట్టుకోండి. ఆ పరమాత్మని మనము గ్రహించినప్పుడు ఏ భేదభావాలు ఉండవు. మళ్ళీ నామ రూప గుణదోష వర్జితం, ఆయనకు పేర్లు లేవు. పరమాత్మనికి ఇలాంటి పేరు అని నామ రూపాలు మనము వ్యవహారానికి పెట్టుకున్న పేర్లు. ఆత్మ అనేది కానీ పరమాత్మ కానీ దేవుడు అని ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆయనకు ఏ పేర్లు ఉండవు, ఆయనకి ఏమి రూపం ఉండవు. రూపాతీతుడైన దేనికైనా కానీ ఒక పేరు ఉండి దానికి రూపం ఉంది అంటే కనుక మనము కళ్ళు ద్వారా చూసి దాన్ని జ్ఞానాన్ని పొందేయచ్చు, దేనికైనా రూపం ఉంది అంటే కనుక. కానీ మన ఇంద్రియాలకి దొరకడైన పరమాత్ముడు నిర్గుణ నిరాకరణైన స్వరూపుడు. కాబట్టి ఆయన నామ రూప గుణాలు కూడా రజోగుణము తమో గుణము సత్వగుణము అని 3 ప్రకారాల గుణాలు ఉంటాయి. ఆ 3 ప్రకారాల గుణాలు కూడా వాళ్ళలో ఉండవు. మనం ఈ 3 ప్రకారాల గుణాల్లోనే ఎప్పుడు ఇరుక్కుపోయి ఉంటాం. తమో గుణం వచ్చినప్పుడు బాగా సోమరిపోతుల్లాగా తయారైపోతాం, ఆలస్యం. రజోగుణం ఉన్నప్పుడు ఓవర్ యాక్టివిటీ, ఆ పని ఈ పని ఏదో ఒకటి ఓవర్ యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఎక్కువ పాపాలు రజోగుణంలో ఉన్నప్పుడే చేసేది. తమో గుణంలో ఉన్నోడు కూడా పాపాలు చేయడంట. వాడు టైం వేస్ట్ చేసుకొని జీవితం నాశనం చేసుకుంటాడు, కానీ వాడు కొత్తగా పాపాలు చేసుకోడు. ఎందుకంటే ఊరికి పడి ఉంటాడు, వాడు ఏ పని చేయడు కదా. పాపం చేయాలన్నా కూడా ఏదో ఒకటి పని చేయాలి కదా, ఏమనుకో హింస పెట్టాలి కదా. వాడికి అంత కూడా ఓపిక లేదు, మంచిగా నిద్రపోతూ లాగా కొనుక్కుంటూ ఉంటాడు. మరి సత్వగుణంలో పుణ్యకర్మలు చేసుకుంటూ ఏదో స్వర్గానికి పోవాలనో లేదో ఇక్కడే మంచిగా డబ్బులు సంపాదించాలనో ఏదో ఒకటి కోరికతోటి చేస్తూ ఉంటారు. ఈ 3 ప్రకారాల గుణాలు కూడా ఆ పరమాత్మలో మనలో లేవు. ఈ 3 ప్రకారాల గుణాలను కూడా మనము సాక్షిభావంలో చూడాలి. అందుకే అవధూతులు చూడండి, వాళ్ళలో కూడా ఈ 3 గుణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవధూతులు 6 నెలలైనా స్నానం కూడా చేయరు, చెట్టు కింద అక్కడే కూర్చో ఉంటారు, కొంపు కొడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర పోవాలంటేనే అసహ్యం అనిపించేలాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ అంతటి అజగర వృత్తి అంటారు. మళ్ళీ ఒక్కోసారి రజగుణం వాళ్ళలో కూడా మహాపురుషులు కూడా వివేకానందుడు ఎంత యాక్టివిటీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత చిన్న వయసులోనే ఎంత పెద్ద రామకృష్ణ మిషన్ని స్థాపించేశాడు. అక్కడ పోవడము, ఆ పని చేయడం, వాళ్ళని పిలవడం, ఇది అని. ఒక్కోసారి రజోగుణం వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి సత్వగుణం కేవలము ప్రవచనాలు ఉపదేశాలు. ఎంతమంది జీవితాలు, రమణ మహర్షి ఏం చేశాడు, కేవలం ఉపదేశము చేసుకుంటూ ఉన్నాడు. అట్లా సత్వగుణము, ఈ 3 ప్రకారాల గుణాలు కూడా మహాపురుషుల్లో కనిపిస్తూ ఉంటాయి. అయినా వాళ్ళకి అంటుకుండా ఉంటారు, మనము అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అందుకే ఆ గుణాల వల్ల వచ్చే రిజల్ట్స్
మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి, నవ్విస్తూ ఉంటాయి. బాగా రిజల్ట్ బాగా వచ్చిందంటే నవ్వుతాం, రిజల్ట్ బాగా రాకపోతే చేసిన పనికి ఏడుస్తుంటాం. కానీ ఆ మహాపురుషులకి అంతే, వాళ్ళు చేసే వరకు అంతే ఉంటుంది. అంతే. ఆ 3 ప్రకారం మనలో ఈ 3 గుణాలు లేవు. త్రిగుణాతీతులు మనం ఇప్పుడు బాధపడుతున్న నేను అజ్ఞానిని, నేను పరిచ్ఛిన్నుని, నేను తమోగుణిని, నేను రజోగుణిని, నేను సత్వగుణిని, ఇవన్నీ ఆరోపాలు అంతే. నీలో ఏ గుణాలు, నువ్వు సోమరిపోతువి కాదు, నువ్వు రజోగుణం ఉన్నవాడివి కాదు, నువ్వు సత్వగుణం ఉన్నవాడివి కాదు. 3 గుణాలకి అతీతంగా ఉన్నావు. అందుకే ఆ గుణాలలో జరిగే పనులు చూసి నువ్వు గాబరి పడకు, భయపడకు. అవి జరుగుతూ ఉంటుంది, వాటిని సాక్షి రూపంలో చూడు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, జీవన్ముక్త పురుషులు వాళ్ళలో వచ్చే తమోగుణ, రజోగుణ, సత్వగుణ కార్యాలను చూసి కూడా బెదరకుండా దాన్ని కూడా సాక్షి రూపంలో చూసుకొని ఉంటారు. అస్సలు వాళ్ళ స్వరూపం నుంచి చ్యుతులు కానే కారు, అందుకే వాళ్ళు అచ్యుతులు. కాబట్టి ఈ నామ రూప గుణదోషాలకి వర్జితంగా మన స్వరూపం ఉంది. అది కాకుండా ఊరికి నామరూపాలు పెట్టుకొని మా దేవుడు గొప్ప, మా గురువు గొప్ప అని ఇక్కడే పీకిలాడుతూ ఉంటాం మనం. ఆయనకు లేనే లేవు, ఆ నామరూపాలే లేవు, గుణాలు లేవు. అలాంటి నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మునికి అలాంటి స్వరూపం మనది. మళ్ళీ దేశకాల విషయాతివర్తి 3 ప్రకారాల లిమిటేషన్స్ లేవు మన స్వరూపంలో. దేశతః, కాలతః, విషయతః. దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము అని చెప్పేసి లిమిటేషన్స్ అంటారు. పరిచ్ఛేదం అంటే ఇప్పుడు ఏదన్నా కానీ విష్ణువునే తీసుకుందాం, వైకుంఠవాసి అంటాడు. అంటే కైలాసంలో లేనంటే కదా. వైకుంఠవాసి అంటే వైకుంఠంలో విష్ణు ఉంటాడు, శివుడు కైలాసంలో ఉంటాడు. కైలాసంలో లేడు అనే అర్థమవుతుంది. అక్కడ పరిచ్ఛిన్నం, లిమిటేషన్ అయిపోయింది కదా. వైకుంఠంలో మాత్రమే ఉండేటోడు అని చెప్పేసి అది లిమిటేషన్. కాబట్టి విష్ణు సగుణ సాకార రూపమైన విష్ణు దేశతః పరిచ్ఛేదం. మనం ఎక్కడున్నాం? కామవరంలో ఉన్నాం. మనమంతా ప్రపంచమంతా ఉన్నామా? లేదు, మనకు ఆ సామర్థ్యం లేదు. కాబట్టి మనము దేశం నుంచి లిమిటేషన్. మనము ఈ కామవరంలో కూడా ఒక చిన్న మన ఆశ్రమంలో ఉంటాం. మన కెపాసిటీ ఇంతే. కానీ గాలికి, ఇక్కడున్న గాలి ఎన్నో దేశాలు దాటుకొని పోతుంది. మేఘాలకి మనకన్నా ఎక్కువ వ్యాపకత్వం ఉంది. ఆకాశానికి, స్పేస్కి అన్ని చోట్ల ఉంటుంది. స్పేస్ అన్నది, ఆ ఖాళీ జాగా అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఆ ఖాళీ జాగా ఉన్నట్టుగా మనం ఉండగలుగుతున్నాం అన్ని చోట్ల? లేదు. మనము దేశతః మనము లిమిటేషన్, మన యోగ్యత ఇంతే. భగవంతునిలో అలాంటి లేదు. ఆయన ఆకాశానికన్నా కూడా సూక్ష్మం, ఆకాశానికన్నా కూడా వ్యాపకం. ప్రతి ఒక్క కణంలో పరమాత్ముడే ఉన్నాడు. సర్వవ్యాపకుడు ఆయన భగవంతుడు, నిర్గుణ నిరాకారుడైన. అందుకే దేశతః లిమిటేషన్, పరిచ్ఛేదం ఉండదు. మళ్ళీ కాలము, ఇప్పుడు మనం ఎప్పుడున్నాము? ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నాం అనుకుందాం. 100 సంవత్సరాల ముందు మనం ఈ కామవరంలో లేం కదా. అంటే ఒక సమయంలో మాత్రమే ఉంటాం, ఇంకో సమయంలో ఇక్కడ ఉండము. కానీ భగవంతుడు పొలాని సమయంలో లేకుండా ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చాడని లేదు కదా. ఎప్పటికీ ఉన్నాడు. అనాది కాలం నుంచి అనంతకాలం వరకు ఎప్పటికీ ఉంటాడు. ఆయనకు టైంతోటి సంబంధం లేదు. కాలం ద్వారా కూడా ఆయన లిమిటెడ్ కాదు, మనము లిమిటెడ్. మనం ఒక 50 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతాం. దాని తర్వాత టాటా బాబా చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోతుంటాం. భగవంతుడు అట్లా లేదు. ఆయన ఎలాంటి కాలంలో ఎప్పుడు పోయినా కూడా భగవంతుడు వ్యాపకతత్వంలో ఎప్పటికీ ఉంటాడు. మళ్ళీ వస్తు పరిచ్ఛేదం. అన్ని వస్తువులు మనం కాము కదా. మైక్ మనం కాదు కదా, మనకన్నా వేరుగా ఉంది కదా. మైక్ మొబైల్ కాదు, మొబైల్ మైక్ కాదు. వస్తుతః లిమిటేషన్స్. అన్ని వస్తువులుగా మనము మారలేము కదా. కానీ పరమాత్ముడు ప్రతి ఒక్క వస్తువులో కూడా పరమాత్ముడు ఉన్నాడు. సత్తా రూపంలో, ఎగ్జిస్టెన్స్ రూపంలో. మైక్ ఎగ్జిస్ట్, మొబైల్ ఎగ్జిస్ట్, బుక్ ఎగ్జిస్ట్, టేబుల్ ఎగ్జిస్ట్. సత్తా
ఉండడం అనేది అన్ని వస్తువుల్లో కూడా అది కామన్గా ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు. అంటే ఆయన మీదనే ఈ వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ తాడు కింద పడి ఉంది, ఆ తాడు మీదనే నాగుపాములాగా ఉండి కనిపిస్తూ ఉంది, కట్ల పాములాగా కనిపిస్తూ ఉంది, ఒకనికి జేరుబోతులాగా కనిపిస్తూ ఉంది, పచ్చపాములాగా ఉండి కనిపిస్తూ ఉంది, కొండసిలులాగా కనిపిస్తూ ఉంది. ఎన్ని వెరైటీలు పాములు కనిపించినా అక్కడ ఉన్నది ఒకటే ఒక తాడే కదా, కింద పడిన తాడే. అట్లా పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు పరమాత్ముడే చెట్టులాగా కనిపిస్తున్నాడు, కొండల్లాగా కనిపిస్తున్నాడు, టార్ రోడ్లాగా కనిపిస్తున్నాడు, ఇల్లులాగా కనిపిస్తున్నాడు, మనుషుల్లాగా కనిపిస్తున్నాడు, పక్షుల్లాగా కనిపిస్తున్నాడు. ఎన్ని వెరైటీలు ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా అంతా పరమాత్ముడే. కాబట్టి అయిన వస్తుతః కూడా లిమిటేషన్స్ లేవు. అందుకే త్రివిధ పరిచ్ఛేద శూన్యం అని. విషయ దేశ కాల విషయ 3 ప్రకారాల లిమిటేషన్స్ పరమాత్మలో లేవు. కాబట్టి నేను త్రివిధ పరిచ్ఛేద శూన్యుడు. అలాంటి బ్రహ్మతత్వమసి అనే మహావాక్యం ద్వారా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఇలాంటి తత్వము, నీ స్వభావం ఇది, ఇలా భావయ ఆత్మని. నీ మనసు బుద్ధి ఏదో కొద్దిగా ఉంది కదా, ఆ బుద్ధిలో నువ్వు ఎవరు అనేది ఇలా నువ్వు ఎప్పుడు భావించుకుంటా ఉండు. ఓహో, నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆ బ్రహ్మడే అయి ఉన్నాను. ప్రతిబింబ రూపంలో నేను పరిచ్ఛిన్నుణ్ణి, చిన్నోన్ని, పుట్టి సత్యనుణ్ణి, తక్కువ శక్తి ఉన్నోన్ని అని అనుకుంటున్నాను. కానీ బింబ రూపంలో నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని, నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అయి ఉన్నాను. అలా భావించుకోవాలి. ఉన్న బుద్ధి ఉన్నంతసేపు యద్భావం తద్భవతి. ఎలా మనం భావించుకుంటా ఉంటామో అలా మనం అయిపోతాం. ఉపాసనలో కూడా అంతే. మనకిష్టమైన దేవుని గురించి, ఏ దేవుని గురించి మనం ఉపాసన చేస్తూ ఉంటామో ఆ దేవుని గుణాలన్నీ మనలో కొద్ది కొద్దిగా వచ్చేస్తూ ఉంటాయి. వివేకానంద గురువులు, రామకృష్ణ పరమహంసులు అన్ని మతాలలో కూడా కొన్ని రోజులు అభ్యాసం చేసి చూస్తారు ఎట్లుంటాయని చెప్పేసి. హనుమంతుని ఉపాసన చేస్తాడు కొన్ని రోజులు. హనుమంతుని ఉపాసన చేస్తే శరీరంలో హనుమంతునిలాగా మార్పు వచ్చేస్తూ ఉంది. వెనకాల తోకలాగా ఒక ఎముక లేచి తోక మలవడానికి కూడా స్టార్ట్ అయిపోతుంది వెనకాల, వీపు వెనకాల. మళ్ళా ఆయన సఖీ సాంప్రదాయం అని ఉంటుంది. ఆ సఖీ సాంప్రదాయంలో బృందావనంలో ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు కూడా కృష్ణుడే నా భర్త, కృష్ణ భార్య అయిన గోపికను నేను అనే భావంలో వాళ్ళు ఉపాసన భక్తి చేస్తారు. ఆ భావంలో భక్తి చేసి వాళ్ళు నృత్యం కూడా చేస్తారు, డ్యాన్స్ కూడా చేస్తారు. చేసి మళ్ళీ చీరలు కట్టుకుంటారు ఆడవాళ్ళలాగాని. ఆ భావంలోకి పోయి వాళ్ళ వాయిస్ మగవాళ్ళ వాయిస్గా ఉండదు, ఆడవాళ్ళ వాయిస్గా మారిపోతుంది. ఆకృతి కూడా, శరీర ఆకృతి కూడా మారిపోతుంది. స్తనం లాంటివన్నీ కూడా ఆడవాళ్ళలాగానే అన్నీ పెరగడం స్టార్ట్ అయిపోతాయి. రామకృష్ణ పరమహంసులు కూడా ఆ సఖీ సాంప్రదాయంలో అభ్యాసం చేయకపోతే ఆయన ఎదలు కూడా పెరగడం, ఆడవాళ్ళలాగా మార్పు చెందడం జరిగింది. మనం ఎలా భావిస్తాం, ఉపాసన చేస్తాం, ఆ గుణాలన్నీ మెల్లమెల్లగా మనలో వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మనం ఉన్న బుద్ధి మనసుల ద్వారా ఈ నిర్గుణ నిరాకార స్వరూపాన్ని, ఆ నిర్గుణ నిరాకారుడైన స్వరూపమే నేనై ఉన్నానని భావిస్తూ ఉంటే కొద్ది కొద్దిగా ఆ నిర్గుణ నిరాకార స్వరూపమే ఏదో ఒక రోజు మనం అయిపోతాము. అందుకే ఆత్మని భావయ, బ్రహ్మతత్వమసి తత్వమసి, నువ్వు ఆ బ్రహ్మవే అయి ఉన్నావు అని నేను ఏం ఉపదేశం చేశానో శిష్యుడా, ఆ ఉపదేశాన్ని నీ స్వరూపము ఇలా ఉంటుంది. జాతి నీతి కుల గోత్రాలకు దూరంగా ఉండి, నామరూప ఈ గుణ దోషాలకు దూరంగా ఉండి, దేశకాల వస్తువులకు పరిచ్ఛేద లిమిటేషన్స్కు అతీతంగా ఉండి నిర్గుణ నిరాకార స్వరూపుడివి నువ్వై ఉన్నావు. ఇలా భావించుకో. ప్రతిరోజు మనసు బుద్ధుల ద్వారా నేను అలాంటి సచ్చిదానంద స్వరూపుని, అహం బ్రహ్మాస్మి అనే భావం ద్వారా నువ్వు అభ్యాసం చేసుకో. అలా భావించుకుంటూ ఆ గుణాలు మనలో వచ్చేస్తాయి. ఇప్పుడు భ్రమరమని మట్టి గూడులు కడుతూ ఉంటుంది గోడల మీద. అది కింద పచ్చ పురుగుటు పోతూ ఉంటుంది. ఒక 12 కాలేమో ఉంటాయి.
భూమి మీద నడుచుకొని పోయి పచ్చ పురుగుని, ఆ పచ్చ పురుగుని తీసుకెళ్ళి ఆ గూడు లోపల పెట్టుకుంటుంది. ఆ గూడు లోపల అందుకే ఆ మట్టి గూడులను మనం అక్కడున్న గోడలు పెట్టినప్పుడు తీస్తే కానీ దాంట్లో పురుగులు కూడా బయటకు వస్తాయి ఒకసారి. ఆ పురుగుల్ని రోజు ఒకసారి కుచ్చి గుయ్ అని అంటూ ఉంటుంది. ఆ పచ్చ పురుగు ఏది ఉంటుందో ఆ భ్రమరాన్ని ఎక్కువ ధ్యానించి ఆ పచ్చ పురుగు భ్రమరంలాగా తయారైపోతుంది. దానికి రెక్కలు వచ్చేస్తాయి. స్వరూపమే, ఆ భ్రమరం స్వరూపమే దానికి వచ్చేస్తుంది. భ్రమర కీటక న్యాయ అంటారు. కీటకము భ్రమరం అయిపోతుంది, పురుగు రెక్కలున్న భ్రమరంలాగా మారిపోతుంది. అందుకే భావించడంలో చాలా పెద్ద, దీన్ని అహంగ్రీవ ఉపాసన అంటారు. భావిస్తూ ఉండాలి. ఎట్లా మనం భావించుకుంటామో మనం అలా తయారైపోతాం. అందుకే భావయ ఆత్మని అని గురువులు శిష్యునికి చెప్తా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకం, యత్పరం సకలవాగ గోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిద్ఘనమనాదివస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిద్ఘనమనాదివస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. యత్పరం అంటే పరమాత్ముడు సర్వోత్కృష్టం. దానికన్నా ఉత్కృష్టమైన వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అందుకే దానికన్నా పొందగలిసిన వస్తువు ఇంకోటి వేరేది లేదు. దానికన్నా పెద్ద వస్తువు ఇంకోటి లేదు. అంత సర్వోత్కృష్టమైన పరమాత్ముడు సకల వాగ్ అగోచరం. వాక్ అంటే కన్నా వాగింద్రియాలకు, ఒక ఇంద్రియాన్ని తీసుకుని ఉపలక్షణం ద్వారా అన్ని ఇంద్రియాలకు, మనసుకు కానీ, బుద్ధికి కానీ, కళ్ళు చక్షురింద్రియానికి కానీ, శ్రవణేంద్రియానికి చెవుల ద్వారా వినే శ్రవణేంద్రియానికి కానీ ఏ ఇంద్రియాలకు దొరకడు. ఈ మైకును తెలుసుకున్నట్టుగా మన మైకును కళ్ళ ద్వారా చూసి తెలుసుకుంటాము. ఆకాశము, గాలి కంటికి కనిపించవు. కంటికి ఏమన్నా కలర్లు ఉంటేనే కనిపిస్తాయి. గాలికి ఏమన్నా కలర్ ఉంటుందా? ఉండదు. దానికి కలర్లు లేవు, రూపం లేదు కాబట్టి కంటికి ప్రత్యక్షం కాదు గాలి. స్పర్శేంద్రియానికి ప్రత్యక్షమవుతుంది. చలి ఎక్కువ ఉన్నప్పుడు మన స్కిన్ ఉంటుంది, చర్మానికి తెలుస్తుంటుంది. అందుకే గాలి జ్ఞానం మనకు అనుమానం ద్వారా అవుతుంది. మళ్ళీ స్పేసు, అది ఏ ఇంద్రియాలకు కూడా టచ్ కాదు. ఖాళీ జాగా గురించి మనకు జ్ఞానం అవుతుందా లేదా? ఇక్కడ ఖాళీ జాగా ఉంది కాబట్టి మనం కూర్చున్నాం. అవకాశ దాతృత్వం, ఆకాశిత్వం, అకామిడేటింగ్ కెపాసిటీ, దీన్నే ఆకాశం అంటారు, స్పేస్ అంటారు. అది కంటికి కనిపించకపోయినా కూడా దాని జ్ఞానం అయిందా లేదా? మనసు ద్వారా, బుద్ధి ద్వారా, అనుమానం ద్వారా వాటి జ్ఞానం అవుతుంది. కానీ భగవంతుని నిర్గుణ నిరాకార స్వరూపం గురించి మనసు బుద్ధుల ద్వారా కూడా, ఏ ఇంద్రియాల ద్వారా కూడా ఈ మైకుని, గాలిని, ఆకాశం తెలుసుకున్నట్టుగా తెలుసుకోలేం మనం. అవి విషయం కాదు కాబట్టి. మరి ఎట్లా? మా దగ్గర ఉన్నవి ఇవే కదా. అమ్మమ్మ అంటే మనసు ఉంది, బుద్ధి ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. దీనికంటే మాకు ఇంకా తెలుసుకోవడానికి ఇంక ఏమున్నాయి మా దగ్గర? మరి మేము పరమాత్మను తెలుసుకునే లేమా అంటే గాన లేదు. గోచరం విమల బోధ చక్షుషః, గోచరుడు అవుతాడు. ఎలాంటి చక్షు అంటే గాన విమల బోధ చక్షుషః,
విమలమైన జ్ఞానచక్షు ద్వారా, జ్ఞాన నేత్రం ద్వారా తెలుస్తాడు. అదెలాంటి మనసు బుద్ధి అంటే శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవ. శాస్త్రము ద్వారా, గురువుల ఉపదేశము ద్వారా సంస్కృతమైన మనసు, ఫిల్టర్, శుద్ధీకరణమైన మనసు ఏదైతే ఉంటుందో అలాంటి మనసు ద్వారా మనము ఆ నిర్గుణ నిరాకారమైన స్వరూపాన్ని లక్షితం చేయొచ్చు. విషయం చేయలేం, మైక్ లాగా తెలుసుకోలేం, ఇండికేట్ చేయొచ్చు. లిటరల్ మీనింగ్ దొరకడు, ఇండికేట్ అయితే అవుతాడు మనసు బుద్ధుల ద్వారా. లక్ష్యార్థము ద్వారా మనకు తెలుస్తాడు ఆ పరమాత్ముడు. భయపడాల్సిన అవసరం లేదు. అహంతయ తెలుసుకోవాలి, ఇదంతయ కాదు. మన స్వరూపంలాగా అహంతయ, నేను, ఓహో దేని ద్వారా బుద్ధి వృత్తులు జ్ఞానం కూడా నేను పొందుతున్నాను. మనమేమనుకుంటున్నాము, ప్రతి ఒక్క జ్ఞానము బుద్ధి ద్వారానే పొందుతామని చెప్పేసి. బుద్ధిలో ఏ జ్ఞానం పొందామో దాని జ్ఞానం కూడా మనకైతా ఉంది కదా. 5 నిమిషాల ముందు నేను బుద్ధిలో ఏం ఆలోచించాను, నేను నా బుద్ధిలో ఏం ఆలోచిస్తుంటే, ఆ బుద్ధి వృత్తులను కూడా ఎవరో తెలుసుకుంటున్నారు కదా. బుద్ధి వృత్తులు కూడా తెలుసుకుంటున్నారంటే లోపల ఒక సాక్షి చైతన్యం ఉంది. ఓహో, దేని ద్వారా బుద్ధి వృత్తులను కూడా తెలుసుకుంటా ఉన్నానో అది నేను, ఆ కేవల సాక్షిని నేనేమో బుద్ధి ద్వారానే అన్నీ తెలుసుకుంటాను అనుకుంటే, బుద్ధి వృత్తులను కూడా తెలుసుకున్నాడు లోపల ఇంకోటి ఉన్నాడు. బుద్ధిలో ఆలోచించినవన్నీ కూడా ఎవడో ఒకటి లోపల తెలుసుకుంటా ఉన్నాడు. వాడు ఆ సాక్షి చైతన్యాన్ని నేను. అలాంటి విమల బోధ చక్షుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ ఎలాంటి వస్తువును, శుద్ధ చిద్ ఘనమనాది వస్తువు, శుద్ధమైన వస్తువు, ఏ ప్రకారమైన మలినాలు కానీ వికారాలు కానీ లేవు. శుద్ధమైన చిత్ ఘనము. శుద్ధమైన చిత్ ఏంటి? చిత్ అంటే కన్నా జ్ఞానస్వరూపం. చిత్ స్వరూపం అంటే జ్ఞానంలో శుద్ధత ఏంటి అంటే మైకు జ్ఞానము, మొబైల్ జ్ఞానము, పుస్తక జ్ఞానము, ఇవి కూడా జ్ఞానాలే. కాకపోతే ఈ జ్ఞానాల్లో త్రిపుటి ఉంటుంది. మైకుని చూసి దేని ద్వారా నేను చూశాను, కళ్ళ ద్వారా చూశాను. మైకు జ్ఞానం నాకైంది, నేను ప్రమాత, చక్షురింద్రియ ప్రమాణం, ఈ మైకు ప్రమేయం. ఇట్లా త్రిపుటి ఉంటుంది. ఈ త్రిపుటి ద్వారా వచ్చిన జ్ఞానము మైకు జ్ఞానం. మైకు ఉందనే జ్ఞానము 3 త్రిపుటీల ద్వారా వస్తుంది. కానీ నాలో ఉన్న పరమాత్ముని జ్ఞానంలో ఏ ఇంద్రియాలు ప్రమాణం కాదు. ఎందుకంటే ఇంద్రియాలు ఆ పరమాత్మ దగ్గరికి పోలేవు, గ్రహించలేవు. మైకుని గ్రహించినట్టు గ్రహించే శక్తి లేదు. మళ్ళా పరమాత్ముడు విషయం కాదు. ఈ వస్తువులాగా ఏదో మట్టి రేణువును చూసినట్టో మనకన్నా భిన్నంగా బయట చూసే వస్తువు కాదు. ఆయన మూర్తము అమూర్త పదార్థాలకు కూడా అతీతంగా ఉంటాడు. మూర్త పదార్థాలు అంటే అగ్ని, పృథివీ, నీరు. ఇవి కంటికి కనిపిస్తుంటాయి. ఆ కంటికి కనిపించే వస్తువులు మనం చూసి జ్ఞానాన్ని పొందేయచ్చు, మనకన్నా భిన్నంగా వేరుగా జ్ఞానం పొందేయచ్చు. అమూర్త పదార్థాలు అంటే గాలి, మళ్ళా ఆకాశం, ఖాళీ జాగా. ఇవి కంటికి కనిపించవు, కాకపోయినా కూడా వాటిని అనుమానము ద్వారా జ్ఞానాన్ని పొందేయచ్చు. చెట్లు కొమ్మలు అల్లాడుతున్నాయంటే అక్కడ గాలి వీస్తుంది అని. కాబట్టి పరమాత్ముడు ఈ మూర్త అమూర్త వస్తువులకి భిన్నంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు. మనం ఎప్పుడూ ఈ మైకుని, పుస్తకాలను చూసినట్టుగా పరమాత్మని చూసాలని మనకన్నా భిన్నంగా బయట చూసే ప్రయత్నాల్లోనే ఉంటాం. ఆయన ఏ వస్తువు కాదు, ఏదో ఒక మెటీరియల్ని చూసినట్టు చూడాలనుకుంటున్నాం. అది ఎప్పటికీ జరగదు. ఇంకా సైంటిస్టులు ఒక పావురాన్ని గ్లాసు ట్యూబ్లో వేసేసి వ్యాక్యూమ్తో గాలంతా తీసేసి వ్యాక్యూమ్ ఇచ్చేసేసి బంద్ చేస్తారు. దానికి ఊపిరి ఆడకుండా పోతే అది చచ్చిపోతుంది కదా. చచ్చిపోయినప్పుడు దాంట్లో నుంచి ఆత్మ అనేది ఉంది అంటున్నారు కదా, ఏదో ఎట్లా బయటికి పోతుంది కదా. దాని కెమెరాల ద్వారా, మైక్రోస్కోపుల ద్వారా తెలుసుకుందామని ఆ పని చేశారు. పని చేస్తే కన్నా కొద్దిగా క్రాక్ వచ్చింది, ప్రాణం పోయింది ఆ పావురంది. ఆ ప్రాణము ఆ ట్యూబ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా క్రాక్ వచ్చింది.
ఆ క్రాక్ వచ్చేసరికి కొద్దిగా ఓహో ఈ క్రాక్లో నుంచి ఏదో బయటకు వెళ్ళింది, అంటే ఏదో ఒక వస్తువు లాగానే ఉండొచ్చు అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఎంత గాలి, ఆ వ్యాక్యూమ్ గ్లాస్ ట్యూబ్లో గాలి తీసేసినా ఆ పావురం పొట్ట లోపల కొద్దిగా గాలి ఉంటుంది కదా, ఆ గాలి ఎక్కడ పోవాలి? ప్రాణం పోయేటప్పుడు ఊపిరి ఆ గాలి బయటకు వచ్చింటుంది. కానీ అది ఏదో ఆత్మ చిన్న సైజులో సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని మైక్రోస్కోప్లో చూడాలని సైంటిస్టులు అనుకుంటున్నారు. అట్లా కనిపించే వస్తువు కాదు ఆత్మ. ఎందుకంటే అది వస్తువునే కాదు, మట్టి లాగానో మట్టి రేణువులాగానో అలాంటి వస్తువు కాదు, అది అవస్తువు. అది కాబట్టి అలాంటి వస్తువు కాదు కాబట్టి మనం మనసు బుద్ధులు ఇంద్రియాల ద్వారా ఈ మైకుని తెలుసుకున్నట్టుగా మనం తెలుసుకోలేము. అది జ్ఞాన స్వరూపం. ఇప్పుడు ఎవరన్నా కొడితే మనకి నొప్పి అవుతుందా లేదా? ఆ నొప్పి కలర్ ఏంటి, నొప్పి ఎన్ని కిలోలు ఉంది, నొప్పి ఎంత పొడవు ఉంది చెప్పనీకి అవుతుందా? మైక్రోస్కోప్లో చూడనీకి అవుతుందా నొప్పి? కానీ నొప్పి అనే ఒక పదార్థం ఉందని మనకు అర్థమవుతుంది కదా. ఏంటిది? అది భావస్వరూపం, జ్ఞానస్వరూపం. సుఖం ఎన్ని కిలోల సుఖమైంది, సుఖము కలర్ ఏంటి, బ్లాక్ కలరా, వైట్ కలరా, రెడ్ కలరా సుఖం? సుఖం అనేది మన అనుభూతిలో ఉందా లేదా? అది రాళ్ళు రెప్పలాగా ఏమన్నా వస్తున్నా సుఖము, నొప్పి, సుఖము. కానీ నొప్పి అనేది ఉందని, సుఖం అనేది ఉందని దుఃఖం కూడా అవుతూ ఉంటుంది. దుఃఖము ఎంత పొడవు ఉంది, ఏ కలర్లో ఉంది, ఎంత తూకం ఉంది, ఏమన్నా మనం అట్లా కొలత వేయచ్చా? వేయలేము. కానీ దుఃఖం అనేది ఉందన్నది మనకి తెలుసు కదా. ఇట్లా కొన్ని భావరూపంలో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. అలాగే మనలో నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు అలాంటి జ్ఞాన స్వరూపం. ఎలాంటి జ్ఞాన స్వరూపం అంటే అహం అహం, నేను, అస్థి రూపంలో, సత్తు చిత్తు ఆనంద స్వరూపంలో ఉన్న ఒక భావస్వరూపం, జ్ఞానస్వరూపం, కాన్షియస్నెస్. మనం నొప్పి, సుఖము, దుఃఖము ఇవి రాళ్ళు రెప్పలాగా వస్తువులు కాకపోయినా కూడా వాటి అలాంటిది ప్రపంచంలో ఉందని అనుభవ రూపంలో మనకి ఎలా తెలుసుకుంటావు? భావ రూపంలో మన ఆత్మస్వరూపం కూడా అలాంటి స్వరూపమే. ఎప్పటికీ నేను నేను అనేది ఎప్పటికీ మనకు ఉండే ఉంటుంది. అలాంటిది శుద్ధమైన చిద్గణము మనది. శుద్ధమైన జ్ఞానం అంటే కానీ అలాంటి జ్ఞానం. ఈ మైకు జ్ఞానము, పుస్తక జ్ఞానము, మొబైల్ జ్ఞానంలో త్రిపుటి ఉంటుంది. బుద్ధి ద్వారానే ఈ జ్ఞానాన్ని పొందుతాం. కానీ మన జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల బుద్ధి ఉందని కూడా మనకు తెలుస్తుంది. మనకు బుద్ధి ఉంది, బుద్ధి పని చేస్తూ ఉంది, బుద్ధి ఆలోచిస్తూ ఉంది. ఈరోజు నా మనసు బాగలేదు, నిన్న మనసు బాగుండే అంటే మనసు జ్ఞానము, బుద్ధి జ్ఞానం కూడా ఏదో పొందుతూ ఉంది లోపల. అది మన స్వరూపము. అలాంటి శుద్ధమైన జ్ఞాన స్వరూపము మనము. మరి మనం ఆ జ్ఞాన స్వరూపులమై ఉన్నాం. సత్తు మనము ఎప్పటికీ ఉన్నాము. సత్తా అనేది అన్నిట్లోనూ ఉంది. మనం ఉన్నాననే జ్ఞానము మనకుంది. ఆనంద స్వరూపులు మనం. ఆ ఆనందం ఒకటి వ్యక్తమైతలేదు. ఆ ఆనందం వ్యక్తం అవ్వాలంటే నీ మనసు బుద్ధులు సావాలి. ప్రతిరోజు గాఢ సుషుప్తిలో ఈ మనసు బుద్ధులు సచ్చినప్పుడు మనకు ఆనందంగానే ఉన్నాం. మనం ఏ దుఃఖాలు మనకు రాలేదు. దుఃఖముకు అభావము, దుఃఖాలు లేనితనాన్నే మనము ఆనందమని వేదాంతంలో అంటారు. అలాంటి గాఢ నిద్రలో పడుకొని లేస్తే ఎంత ఆనందంగా, ఎంత ఫ్రెష్ అయిపోతాం, ఎంత ఉత్సాహం వస్తుంది. మళ్ళీ మనం ఆనంద స్వరూపులం కూడా అయి ఉన్నాం. సత్తు చిత్తు ఆనంద స్వరూపులము. అలాంటి స్వరూపం మనము. ఇలా భావిస్తూ ఉండాలి. తత్వమసి అనే మహావాక్యం ద్వారా నేను ఏదైతే చెప్పానో ఆ వస్తువు నువ్వు ఇలాంటి వస్తువు అయి ఉన్నావు శిష్యుడువా. నీ బుద్ధి ద్వారా, మనసు ద్వారా నువ్వు ఎప్పుడు ఇలా భావిస్తూ ఉండు. ఆ శుద్ధమైన జ్ఞాన స్వరూపాన్ని నువ్వు జ్ఞానస్వరూపం అనే విషయాన్ని నువ్వు అలర్ట్నెస్ లేదు, మర్చిపోతున్నాం. అక్కడ గమనం అక్కడికి పంపిస్తలేము. ఇప్పుడు మెడలో రుద్రాక్షమాలను
లేదా కళ్ళద్దాలో ఒక్కొక్కసారి చేతిలో పట్టుకుంటాం. చేతిలో కళ్ళద్దాలు పెట్టుకొని బయటంతా వెతుకుతూ ఉంటాం. మన 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 కళ్ళద్దాలు మన చేతిలోనే మన దగ్గర ఉన్నా కూడా నా కళ్ళద్దాలు నా దగ్గర లేవు అని అనుకున్నందుకు పని పెరుగుతుంది. నా కళ్ళద్దాలు కనిపిస్తా లేవు అని ఒకసారి మనకు డిసిషన్ అయిపోయింది అనుకో, టేబుల్ ఎదుగుతాము, సెల్ఫ్లు ఎదుగుతూ ఉంటాము. అయ్యో అప్పుడే ఆ చెట్టు కింద కూర్చోంటి, ఆ చెట్టు కింద ఏమన్నా వదిలిపెట్టి వచ్చేసినామని అదొక 200 మీటర్లు ఉంటుంది. అక్కడ దాకా పోయి చెట్టు చుట్టూ ఎక్కడ కూర్చుంటామో చూసి వెతికి వస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. లేదు ఎప్పుడు నేను టేబుల్ మీదే పెడతా ఉంటే బాత్రూమ్ అయినప్పుడు భార్యను తిడతాము, నువ్వే ఎక్కడో పెట్టేసినావు, పిల్లల్ని తిడతాము, ఎక్కడ పెట్టి రానా కళ్ళద్దాలు అని చెప్పేసి సెల్ఫ్లు ఎదుగుతాము, అవి ఎదుగుతాము. ఒక్కసారి నా కళ్ళద్దాలు నా దగ్గర లేవు అని అనుకుంటే ఎంత పని పెరిగింది. నేను ఆనందంగా లేను అని ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఎన్ని తిప్పలు పడాల్సి వస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు సచ్చే వరకు పరిశ్రమలు చేస్తూనే ఉన్నాం. మనము ఆనందంగానే ఉన్నాము. మనం సత్తు చిత్తు ఆనంద స్వరూపులమే. మనకి ఈ ప్రపంచంలో ఏ వస్తువుల అవసరం లేదు, ఈ శరీరం అవసరం లేదు, మనసు బుద్ధుల అవసరం లేనే లేదు. ఆనందంగానే ఉన్నాం. నేను ఆనందంగా లేను అని నిర్ణయం తీసుకున్నందుకు ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. నా దగ్గర కళ్ళద్దాలు లేవు అని తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు కళ్ళద్దాల కోసం పరిశ్రమ పనులు చేయాల్సి వస్తుంది. ఉండి కూడా లేదు అని అనుకోవడం వల్ల. అందుకే శాస్త్రం ఉంటుంది, నాయన నువ్వు వెతుకుతున్న ఆ పరమానందము, ఆ సుఖము అది నీ దగ్గరే ఉంది. కేవలం కొద్దిగా కూర్చొని విచారణ చేసి దాన్ని తెలుసుకొని సొంతం చేసుకో. మనకు అనిపిస్తుంది, అయ్యో నా దగ్గర ఆనందం ఉండి నాకు తెలియకపోవడం ఏంటి, నా దగ్గర ఆనందం ఉంటే నాకు తెలవాలి కదా అంటే తెలియదు. నువ్వు అలర్ట్గా దాన్ని గమనిస్తే కదా నీకు ఉన్నా కూడా నువ్వు దాన్ని సొంతం చేసుకోలేవు. కర్ణుడు మహాభారతంలో కుంతిపుత్రుడై ఉంటాడు, కానీ ఆ విషయం మర్చిపోయి ఉంటాడు. తనని సూతపుత్రుడు అన్నప్పుడంతా కుమిలిపోతూ ఉంటాడు. కుంతిపుత్రుడు అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకొని సొంతం చేసుకోకుండా పోతే ఆ ఆనందాన్ని పొందలేకపోయాడు. మనము కూడా ఆనంద స్వరూపులమై అయి ఉండి కూడా ఆ సత్యాన్ని గ్రహించకుండా పోతే మనము కూడా దుఃఖీలే అవుతాము. గమనించాలి, మనము గమనించము. సడన్గా పగులుపూట్ల నువ్వు పుస్తకాన్ని దేని ద్వారా చదువుతున్నావురా నాయన అంటే కళ్ళు ద్వారా చదువుతున్నానని చెప్పేస్తాడు. రాత్రిపూట్ల కళ్ళు పుస్తకం ఇస్తే అమావాస్య రాత్రి రోజు చదవగలడా? చదవలేడు. సూర్యకిరణాలు కూడా కావాలి కదా. సూర్యకిరణాలు ప్లస్ కళ్ళు ద్వారా చదువుతున్నాడు. సూర్యకిరణాల గురించి మహత్వం గురించి మర్చిపోతాడు. అటు గమనం పోనే పోదు, ఫ్రీగా వస్తున్నాయి కదా లైటు. కాబట్టి అట్లే సూర్యకిరణాలని ఎట్లా మనము గమనంకి రాకుండా మర్చిపోతామో, మన లోపల బుద్ధులో జరుగుతున్న నిర్ణయాలను కూడా తెలుసుకునేవాడు కూడా లోపల ఉన్నాడు. చైతన్య స్వరూపం సాక్షి భావంలో ఉన్నాడు, కేవల సాక్షి. అతన్ని మనము గమనిస్తలేము, మర్చిపోతున్నాము. ప్రతి క్షణము మర్చిపోతూ ఉన్నాం. ఈ శరీరంలోకి నేను అనే భావంలోకి వచ్చేస్తున్నాం. అందుకే అలాంటి సూక్ష్మతత్వము నువ్వు అయి ఉండావు. ఆత్మని భావయ, అలాంటి స్వరూపాన్ని నువ్వు వట్టిగా ఊరికే కష్టపడుతున్నావు. పరిగెత్తి పాలు తాగడానికన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలు అంటారు. కాబట్టి కొద్దిగా ఆగు, ఊరికే పరిగెడుతున్నావు. గొర్రెల్లాగానే మన జీవితం. 1996లో ఒక డెన్మార్క్లో ఒక యాక్సిడెంట్ అవుతుంది. 2000 గొర్రెలు 9 మంది మేపుతా ఉంటే గొర్రెలకు ఒక లీడర్ ఉంటాడంట. ఆ లీడరు పైన కొండ మీద నుంచి జారి కింద పడిపోయాడు. ఇంకా మిగతావన్నీ అదే దారే, అది జంప్ చేసిందని చెప్పేసి అన్ని గుట్ట మీద నుంచి ఎగిరి అన్ని దుంకులు చచ్చిపోతున్నాయి. 9 మంది ఎంత ప్రయత్నం చేసినా కూడా పట్టుకోలేక 9 మంది 9 గొర్రెలను పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతే అక్కడ మళ్ళీ డోర్ కొంచెం లూజ్ ఓపెన్ అయ్యేసరికి అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తి వచ్చేసి మళ్ళీ 9 కూడా దుమ్కి చచ్చిపోయినాయి. అంటే ఎట్టిగా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనము అట్లే చేసుకుంటూ వెళ్ళిపోవడం గొర్రెల్లాగానే.
ప్రపంచమంతా అందరూ ఎట్లా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిప్పలు పడుతున్నారు, మనము అట్లే బతకాలని ఎడ్డిగా దీన్నే లోకవాసనం అంటారు. అలా మనం చుట్టూ ఉన్న సరౌండింగ్ చూసేసి మనము లోకవాసనానికి బలైపోతున్నాం. శాస్త్రం మాట, గురువుల మాట వినడం లేదు. గురువుల మాట, శాస్త్రం మాట వింటే కనుక నువ్వు వెతుకుతున్న పరమానందం సుఖం నువ్వు ఉన్న చోటే, కూర్చున్న చోటే నీకు చూపించేస్తారు. ఓపికే లేదు, బయట పనుల్లో బిజీ అయిపోయాం, మందబుద్ధి ఎక్కువైపోయింది. కాసేపు కూర్చొని జీవితం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆనందము సుఖం అంటే ఏమి, ఆ సుఖాన్ని ఎట్లా పొందాలి, కొద్దిగా కూర్చొని విచారణ చేస్తే అసలు ఏమీ పరిశ్రమ చేయాల్సిన అవసరమే ఉండదు. అందుకే మహాయోగులు ఆ పరమానందాన్ని తెలుసుకున్న వాళ్ళు నిర్వికల్ప సమాస్థితిలోపై నిజమైన ఆనందాన్ని పొందుతారు. మనమేమో బయట రాంగ్ ప్లేస్లో బయట వెతుక్కుంటున్నాం ఆనందం. ఆస్తులుంటే ఆనందం వస్తుంది, డబ్బులుంటే ఆనందం వస్తుంది, పిల్లలుంటే ఆనందం వస్తుందని అనుకుంటూనే జీవితం అయిపోతుంది. మళ్ళీ జీవితం ఒకసారి తిరిగి నెమరేసుకుంటే అసలు ఎందుకు బతికాను, ఏం బతికాను, ఎవరి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా జీవితము ఎలాగే వ్యర్థం అయిపోయింది, ఏదో టైంపాస్ చేసుకుంటూ వచ్చేసాను, ఏమి పెద్దగా చెప్పుకోదలిసిన ఏమి జరగలేదు, తృప్తి అనేది ఎవరికి ఉండనే ఉండదు. అందుకే నువ్వు ఈ నిధిధ్యాసనంలో ఇలాంటి స్వరూపుడు అని మనసు బుద్ధుల ద్వారా కొద్ది కొద్దిగా భావిస్తూ ఉండు. ఆ భావన చేస్తూ ఉంటే అహంగ్రీవు ఏదో ఒకరోజు నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడివే అయిపోతావు. నువ్వు ఎదుగుతున్న ఆనంద స్వరూపుడివి నువ్వే అయి ఉన్నావు. నువ్వు జ్ఞాన స్వరూపువి. నేను ఇంకా పరమాత్మని పొందలేదని పరమాత్మని అనుభూతి నుంచి నువ్వు బయటకు రానేలేదు. ప్రతి క్షణము పరమాత్మని అనుభూతిలోనే ఉన్నావు. నేను లేను అనే అనుభవం ఎవనికి లేనే లేదు. మనం బంధనంలో ఉన్నామన్నది అబద్ధం అంతే. భావించుకుంటున్నాం బంధనంలో ఉన్నామని ఈ శరీరంతో సంబంధం పెట్టుకొని. కాబట్టి నువ్వు వెతుకుతున్న మోక్షము, నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు అది నువ్వే అయి ఉండవు. అది నీ దగ్గర ఉంది. ఇది సిద్ధ వస్తువు, సాధ్యమైన వస్తువు కాదు. ఇప్పుడు మనం బద్రీనాథ్కి పోవాలంటే కానీ అది సిద్ధం కాదు మనకు, అది ఎక్కడో ఉంది, అది సాధ్యం. బద్రీనాథ్కి పోవాలా, కాశీకి పోవాలా నేనంటే నువ్వు తెలుసుకున్నంత మాత్రము కాశీ నీ దగ్గరికి రాదు. అది నీకన్నా భిన్నంగా ఉంది, దూరంగా ఉంది. అది సాధ్యమైన వస్తువు కాబట్టి దానికి సాధనలు ఉంటాయి. ఏమి సాధనలు? ఇక్కడి నుంచి బస్సులో రైల్వే స్టేషన్కి పోవాలి, ఆదోని నుంచి కాశీకి ట్రైన్లో పోవాలి. ఈ బస్సు ట్రైను సాధనాల వల్ల నువ్వు ఆ సాధ్యాన్ని పొందొచ్చు. కానీ ఆకాశాన్ని పొందాలంటే, స్పేస్ని పొందాలంటే ఎక్కడ పోవాలి? ఖాళీ జాగాన్ని పొందాలంటే ఇక్కడ లేదా ఖాళీ జాగా? కాశీకి పోవాలా, బద్రీనాథ్కి పోవాలా ఖాళీ జాగాన్ని పొందాలంటే? ఆల్రెడీ పొందే ఉన్నాం. ఆ ఖాళీ జాగాన్ని పొందడానికి ఏమి సాధనలు ఉంటాయి? బస్సు ఎక్కి పోవాలా, రైలు ఎక్కి పోవాలా, లేదా చేతులుగా బస్కీలు కొట్టాలనా, పారలతోటి చెక్కాలనా, ఏం చేయాలి? ఏమన్నా పని చేయాలనా? ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు, ఆల్రెడీ మనకు దొరికే ఉంది. ఖాళీ జాగాలోనే ఉన్నాం మనం. ఆకాశం అంటారు ఖాళీ జాగాని. మరి ఆకాశాన్ని సిద్ధ వస్తువు కాబట్టి దానికి సాధనలు ఉండవు. మన దగ్గర లేని వస్తువుని పొందాలంటే దానికి సాధనలు ఉంటాయి. పరమాత్ముడు, మనం వెతుకుతున్న పరమానందము, ఆనందము సిద్ధ వస్తువు. మనలోనే ఉంది ఆనందం, మనలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు. ఆల్రెడీ పొందే ఉన్నాం కాబట్టి దానికి ఏ సాధనలు లేవు. శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇవి కేవలము మనసు ఆడే నాటకాలకి ద్రవిడ ప్రాణాయం లాంటివంతే. ఆ మనసు బుద్ధిలో వేగాన్ని తగ్గించడానికంతే, వాటిని ఊరుకోబెట్టడానికంతే. లేకపోతే మనం ఆల్రెడీ పొందే ఉన్నాం. ఈ సత్యాన్ని అంతఃకరణ శుద్ధి ఉన్న యోగులు డైరెక్ట్గా గ్రహించేస్తారు. మనకు అంతఃకరణలో మలినత ఉంది. అసంభావము, సంశయ భావము, విపరీత భావము అని 3 ప్రకారాల భావనలు ఎప్పటికీ ఉంటాయి. మలినత లోపల బుద్ధిలో. జీవుడు బ్రహ్మడు అవడానికి సాధ్యమే లేదు. మనిషి దేవుడు ఎట్లయితాడు? అసంభవం, కుదరదు అనే ఈ భావము, సంశయ భావం. మళ్ళీ కొద్దిగా నేర్పినా కూడా శాస్త్రము, గురువులు ఏమో చెప్తా ఉన్నారు, కనిపించే ప్రపంచమంతా మిథ్య అని, అబద్ధమని.
కానీ ఆ వింటున్నా కూడా నాకు అసలు ప్రాక్టికల్గా ఏమీ అనుభూతిలోకి వస్తా లేదు. దుఃఖాలు మాత్రం అవుతానే ఉన్నాయి, సుఖ దుఃఖాలు మాత్రం అనుభూతిలోకి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఆ సంశయ భావన ఉంటుంది. మళ్ళీ ఆ సంశయాలను కూడా మళ్ళీ నివారణ అయినప్పటికీ విపరీత భావన అంత నేర్పిన తర్వాత కూడా మళ్ళా ఇమీడియట్గా నేను జీవుణ్ణి, నేను మనిషిని అనే భావానికి అట్లే ఉంటాం, అట్లే వ్యవహారం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అలవాటు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరికన్నా సిగరెట్ తాగే అలవాటు కానీ, సారాయి తాగే అలవాటు కానీ జస్ట్ ఒక నెల రోజులే ఉంది, దానికన్నా ఎక్కువ తాగలేదంటే టక్కనే అమ్మ నాన్నలు కనిపెట్టేసి వాళ్ళు తిట్టో కొట్టో దాన్ని మాన్పించేస్తారు. ఒకవేళ ఎవరన్నా సిగరెట్ అలవాటు, తాగుడు అలవాటు ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలవాటు చేసుకున్నాడంటే వాడిని అంత తొందరగా మనం విడిపించలేము. వాడు అంటాడు, అంటాడు, అవును వదిలేస్తానంటాడు, ప్రమాణాలు చేస్తాడు, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు అని, దేవుని మీద ఒట్టు అంటాడు. వాడు నిజంగానే వాడు నేను చేయకూడదు, మళ్ళీ తాగకూడదనే ఉంటుంది వాని ఉద్దేశం. దీనివల్ల నాకు అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగదు అని చెప్పేసి వానికి కూడా జ్ఞానం ఉంటుంది. అంత జ్ఞానం ఉండి కూడా వాడు కంట్రోల్ చేసుకోలేక తాగేస్తాడు మళ్ళీ. ఎందుకంటే అలవాటు ఎక్కువైంది కాబట్టి. మనకు అనాది కాలం నుంచి నేను పరిచిన జీవుణ్ణి, నేను మనిషిని అనే అలవాటు విపరీతంగా ఎక్కువైపోయింది కాబట్టి ఒక్కసారి కాసేపు ఒకసారి నువ్వు ఈ శరీరాన్ని కాదు, నువ్వు జీవుడు కాదు, నువ్వు బ్రహ్మస్వరూపం అని కొద్దిగా విన్న వెంబడే అది పోదు. దానికి ఈ కొత్త అలవాటు ఎక్కువ నేర్పాలి. అందుకే శ్రవణ మన నిధిధ్యాసనలో కొన్ని సంవత్సరాలు వింటూ ఉంటే అప్పుడు అది మనసు బుద్ధులు సైలెంట్గా అవుతాయి. వాటి అవసరమే లేదు మనకు మనసు బుద్ధులు, కాకపోతే అవే మనకు ఈ శరీరంతో సంబంధం పెడుతున్నాయి. వాటి చేతులు ఇరుక్కుపోయాం మనం. అవి దరిద్రబావు లేకుండా పోతే కానీ ఎంత హాయిగా ఉంటాం. గాఢ సుషుప్తిలో ఆ మనసు బుద్ధులు తానందుకు తాను విరమించుకుంటాయి. ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, లొల్లి లేదు. అసలు దుఃఖము మనకు ఎంట్రీ అవ్వడానికి ఏమీ ఆస్కారమే లేదు. మనసు బుద్ధులు వచ్చేసాయా ఈ శరీరంతో సంబంధం పెట్టేసుకుంటాయి. ఆ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, తిప్పలు. కరెంటు తీగని చేతిలో పట్టుకున్నట్టే, షాక్ కొట్టద్దంటే ఎట్లా కొడుతుంది? శరీరంతో సంబంధం పెట్టుకుంటే కానీ సుఖ దుఃఖాలు అన్అవాయిడబుల్, తప్పకుండా అవి అంటూ వస్తూనే ఉంటాయి. అందుకే సమస్య అంతా ఈ మనసు బుద్ధులే. వీటిని కొద్దిగా సంజాయించేసి మళ్ళీ ఒకరోజు దీన్ని వదిలిపెట్టేయాలి, దీని అవసరం మనకు లేదు అని. చిత్తవృత్తి నిరోధ అని యోగులు అందుకే దీని మీదనే యుద్ధం చేస్తారు, బయట యుద్ధాలు కాదు. మనసు మీద చిత్త వృత్తులనే ప్రాణాయామాలు చేసుకొని భ్రూమధ్య ఏకాగ్రత చేసి ఎక్కడో ఒక చోట సింగిల్ పాయింటెడ్గా ఏమీ ఆలోచించకుండా ఒక్కచోట మనసును ఏకాగ్రతను అభ్యాసం చేసుకొని ఈ మనసు బుద్ధుల్ని పని లేకుండా చేస్తారు. ఒకవేళ ఏదైనా మిషన్ ఉంటే కానీ మనసులో ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూనే ఉంటుంది మనసు బుద్ధి వృత్తులు. ఒక సెకండ్ కూడా ఆగు, వృత్తుల మీద వృత్తులు ఆలోచన చేస్తూనే ఉంటుంది. దానికి కడివాణం వేయాలి కదా, ప్రాణాయామాలు చేసుకొని అది ఆ మనసు బుద్ధుల్ని మనము నియమించుకుంటే కానీ పని అయిపోయాయి. కేల్కతం దుకాన్ బంద్ అని. కాబట్టి నువ్వు అలాంటి శుద్ధ స్వరూపం అని నీ మనసులో ఎప్పుడు భావించుకుంటూ ఉండాలంటే కన్నా రోజుకు ఒక 4 గంటల సేపు ఇలాంటి స్వాధ్యాయంలో కూర్చుంటే మళ్ళీ అది గుర్తుకి తెచ్చుకుంటూ ఉండాలి. స్వాధ్యాయం లేదు, సత్సాయం లేదు, ఒకసారి విన్నామంటే కన్నా ఒక రోజుకు 2 రోజులకు పనికి వస్తుంది. గంట సేపు ఉంది, మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ నేను పరిచిన జీవుడని మళ్ళీ అదే అలవాట్లోనే అదే పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఇలాగ 7 శ్లోకాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.